నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నమస్కారం. మీరు రీసెంట్ గా ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేసుకుని పిహెచ్డిలో ఎన్రోల్ అయినట్టు తెలిసింది. మీరు పిహెచ్డిలో ఏ టాపిక్ చూస్ చేసుకున్నారో దాని గురించి మాకు వివరించగలరా? తప్పకుండానమ్మా. ఈరోజు రేపు అందరికీ ఒక కామన్ సమస్య ఉందమ్మా, అదే ఆటిజం. నేను ఆస్ట్రాలజీ ద్వారా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆటిజం పిల్లలకి ఏం ఉపయోగంగా ఉండొచ్చు, ఆస్ట్రాలజీ వాళ్ళకి ఏమి ఉపయోగం ఇస్తుంది అన్న దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నానమ్మా. పిహెచ్డిలో కూడా సీట్ వచ్చింది. నేను వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారి తరఫున నేను పిహెచ్డి చేస్తున్నాను. నేను చాలామంది ఆటిజం పిల్లల్ని చూశాను. ఆటిజం పిల్లల్లో ఏంటంటే ముందుగా మైండ్ కొంచెం అప్సెట్గా ఉంటుంది, వాళ్ళకి మైండ్కి సంబంధించిన వ్యాధి అది. నేను చూసిన ఆటిజం చార్ట్స్లో అంటే చాలామంది తల్లిదండ్రులు నా దగ్గర వచ్చి కన్సల్టేషన్కి వచ్చారు. నేను చూసిన దాంట్లో చాలామంది పిల్లలు తమ పేరుకి రెస్పాండ్ కాలేదు తొందరగా. తర్వాత వాళ్ళు ఐ కాంటాక్ట్ కూడా సరిగ్గా చేయలేరు, అంటే ఎవరిని కూడా సరిగ్గా చూడలేరు, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం చాలా కష్టంగా అవుతుంది. అది కాకుండా ఒకటే పదాన్ని చాలా సార్లు అది వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడము, అంటే మళ్ళీ తిరిగి వాడడము, దానివల్ల కూడా ఆటిజం లాగా కనపడింది. తర్వాత కొంచెం వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం అన్యూజువల్గా ఉంటుంది, అంటే మామూలు పిల్లలకి వాళ్ళకి మనకి ఈజీగా డిఫరెన్స్ వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు రాసేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ సరిగా ఉండదు. తర్వాత వాళ్ళు మామూలుగా అయితే చెప్పినట్టుగానే కొంచెం ఇంప్రాపర్గా బిహేవ్ చేస్తారు. తర్వాత కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండదు, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, ఏదో చెప్తారు. తర్వాత 10 మందితో కలిసి మాట్లాడలేరు, అది కూడా కొంచెం నేను చాలామంది చార్ట్స్లో చూశాను. తర్వాత అసలు మనం చెప్పేది కూడా వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు రీసెంట్గా నేను అంటే ఒక 2-3 ఆటిజం స్కూల్స్ కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బిహేవియర్ థెరపీలో వీళ్ళు మీ తండ్రి తల్లి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి నేను ఆస్ట్రాలజీ కాంబినేషన్ ఏంటి, ఆటిజంకి ఆస్ట్రాలజీ ఎంతవరకు ఆటిజంని క్యూర్ చేయడంలో మనకి ఉపయోగపడుతుంది అన్న దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. నేను చూసిన దాంట్లో చాలా మందికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదమ్మా.